Hello students, today lecture topic is circle diagram of a induction motor. So we clearly observe cheste circle diagram means it is a graphical representation of induction motor. So means here the main purpose ఏంటంటే నార్మల్గా సర్కిల్ డయాగ్రామ్ యూజ్ చేసుకుంటే మనం టూ మెథడ్స్ యూజ్ చేసుకోవాలి. రిక్వైర్మెంట్స్ ఏంటంటే నో లోడ్ టెస్ట్ అండ్ బ్లాక్ లోడ్ టెస్ట్. నో లోడ్ టెస్ట్ నుంచి మనకి ఏమొస్తుంది, సప్లై వోల్టేజ్, నో లోడ్ కరెంటు, నో లోడ్ పవర్. కరెస్పాండింగ్ నో లోడ్ పవర్ నుంచి మనకి ఏమొస్తాయి, ఆటోమేటికలీ φ0 ఎగ్జిస్టెన్స్ అవుతుంది. ఓకే, అట్ ద సేమ్ టైం బ్లాక్ రోటర్ టెస్ట్ తీసుకుంటే విఎస్సి, ఐఎస్సి, డబ్ల్యూఎస్సి. అట్ ద సేమ్ టైం ఈ బ్లాక్ రోటర్ టెస్ట్ నుంచి మనకి R01, X01. ఓకే, సో అదే ఎట్ ద సేమ్ టైం నో లోడ్ టెస్ట్ కన్సిడర్ చేసుకుంటే R0, X0 అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ది పారామీటర్స్ బై ఫైండ్ అవుట్ వితౌట్ లోడింగ్. సో మీన్స్ ఈ పారామీటర్స్ అన్ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే మనకి సొల్యూషన్ లో మీకు ఆల్రెడీ చెప్పాను, స్మాల్ మోటార్స్ కి అయితే మనం డైరెక్ట్ గా లోడ్ అప్లై చేసి చేయొచ్చు. బట్ ఇన్ లార్జ్ మోటార్స్ కి మనం ఏం చేయాలంటే ఇండైరెక్ట్ లోడ్ టెస్ట్ చేయాలి. సో ఆ లోడ్ టెస్ట్ చేయాలంటే నో లోడ్ టెస్ట్, బ్లాక్ రోటర్ టెస్ట్ చేస్తున్నాం. సో దీని నుంచి మనకు మెయిన్ పర్పస్ ఏంటంటే ఫుల్ లోడ్ స్టార్టర్ కరెంట్, ఫుల్ లోడ్ పవర్ ఫ్యాక్టర్, ఫుల్ లోడ్ స్పీడ్, ఫుల్ లోడ్ ఎఫిషియన్సీ, ఫుల్ లోడ్ టార్క్, స్టార్టింగ్ టార్క్, మాక్సిమం టార్క్, మాక్సిమం అవుట్పుట్ పవర్. సో ఈ ఆల్ దీస్ టైప్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి ఎట్ ఏ టైమ్ ఓన్ సింగిల్ సర్కిల్ డయాగ్రామ్ నుంచి అచీవ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం సర్కిల్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలని చూస్తాం. సో ఫస్ట్ సర్కిల్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే మెయిన్ మన కంటెంట్ ఎలా డ్రా చేయాలి అనే ప్రాసెస్ అయితే ఇది. నేను ఒక్కొక్క ప్రాసెస్ చదువుతూ మీకు డయాగ్రామ్ ని డ్రా చేస్తూ ఉంటాను, క్లియర్ గా చూడండి. So this is the circle diagram procedure. So first take reference phasor V as a vertical axis. So here V as a vertical axis. Okay, after draw x axis. This is the x axis. Next from no load test φ0, from block rotor test φSC. So మనకి no load test నుంచి φ0 φSC వస్తాయి. Draw vector I0 lagging V by an angle of φ0. This line OA dash shown in figure. సో మనం ఇక్కడ ఏం చేసుకోవాలి, φ0 φSC వాల్యూస్ వచ్చినాయి. సో దాని నుంచి మనం I0 ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కరెంట్ స్కేల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు కరెంట్ స్కేల్ I0 కరెంట్ అనేది 5 ఆంపియర్స్ ఉంది అనుకోండి. సో నేను 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 2.5 ఆంపియర్స్ అయితే 5 ఆంపియర్స్ కి హౌ మచ్? సో I0 ఈజ్ ఈక్వల్ టు 5 by 2.5. సో 2 సెంటీమీటర్స్ వస్తుంది. సో అంటే ఇప్పుడు ఏం చేయాలి, 2 సెంటీమీటర్స్ తో φ0 యాంగిల్ తో మనం డ్రా చేయాలి. సో డి యాంగిల్ ని నేను మీరు ఇక్కడ ప్లేస్ చేసుకుని ప్రొట్రాక్టర్ ని ఇక్కడ ప్లేస్ చేసుకుని సో ఏం చేస్తారు, మీరు ఈ φ0 అనే యాంగిల్ తో I0 వాల్యూని డ్రా చేస్తారు. సో దిస్ ఇస్ ద ఓ. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సమ్ యాంగిల్, ఓకే, సమ్ I0 డ్రా చేశాను. సో దిస్ ఇస్ ద I0. అగైన్ I0 డ్రా చేసిన తర్వాత మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఓ డాష్ షోన్ ఇన్ ఫిగర్. ఇది ఓ డాష్. ఓకే, నెక్స్ట్ ఓ డాష్ అయిపోయిన తర్వాత డ్రా హారిజంటల్ లైన్ ఓ డాష్ డి పాసింగ్ త్రూ ద పాయింట్ ఓ డాష్ అండ్ ప్యారల్ టు ఎక్స్. సో ఓ డాష్ కి ప్యారల్ గా డ్రా చేయాలి అండ్ ఓఎక్స్ కి ప్యారల్ గా, సారీ ఓఎక్స్ కి ప్యారల్ గా ఓ డాష్ నుంచి డి అనే లైన్ డ్రా చేసుకున్నాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డి. ఓకే, నెక్స్ట్ క్యాలిక్యులేట్ ఐఎస్సి విత్ నార్మల్ వోల్టేజ్. సో ఐఎస్సి ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఈస్ ఐఎస్సి ఇంటూ V1 by VSC. So draw IS at an angle of ISC behind the voltage vector V. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను IS అనే వాల్యూని సమ్ ISC ఆల్రెడీ యాంగిల్ ఎగ్జిస్టెన్స్ అవుతుంది కాబట్టి సో నేను IS అనే యాంగిల్ ని డ్రా చేస్తున్నాను. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సమ్ ఏ. సో ఏ యాంగిల్ తో అంటే మనకి φSC అనే యాంగిల్. దిస్ వన్ ఈస్ φ0 అండ్ దిస్ వన్ ఈస్ φSC. ఓకే, ఇప్పుడు జాయిన్ ఓ డాష్ అండ్ ఓఏ. ఓ డాష్ ఓఏని జాయిన్ చేశాను. ఓకే, జాయిన్ ఓ డాష్ ఓఏ. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అవుట్పుట్ లైన్. సో దీన్ని ఏమంటారు, అవుట్పుట్ లైన్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అవుట్పుట్ లైన్. నెక్స్ట్ డ్రా పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ది లైన్ ఓ డాష్ ఏ అవుట్పుట్ లైన్. మనకి ఏదైతే అవుట్పుట్ లైన్ తీసుకున్నా అవుట్పుట్ లైన్ ని సో మోర్ దెన్ ది వాల్యూ తీసుకుని ఇక్కడ ఒక ఆర్క్ అగైన్ డి అనే రెఫరెన్స్ ఓని రెఫరెన్స్ గా తీసుకుని ఆర్క్ తీసుకుంటాం. సో ఫస్ట్ ఓ డాష్ ని తీసుకుని ఒక ఆర్క్ డ్రా చేశాను. అట్ ద సేమ్ ఇక్కడ కూడా ఏని రిఫరెన్స్ గా తీసుకుని ఇక్కడ ఒక ఆర్క్, ఇక్కడ ఒక ఆర్క్ తీసుకున్నాం. దీన్ని జాయిన్ చేశాను. సో జాయిన్ చేస్తే ఇక్కడ ఏదో ఒక పాయింట్ తో జాయిన్ అయింది. సో దట్ పాయింట్ ఈస్ యాజ్ డినోటెడ్ యాజ్ సి. ఓకే, సో బైసెక్ట్ ద పాయింట్
O dash D line at which point C, which is center of the circle. So this is the center. ఈ సెంటర్ కింద తీసుకుని మనం సర్కిల్ అనేది డ్రా చేస్తాం. సో సర్కిల్ డ్రా చేస్తే అది ఏమవ్వాలి, ఏని టచ్ చేస్తూ మనకి కిందకి వెళ్ళాలి. ఓకే, ఏం టచ్ చేస్తూ కిందకి వెళ్ళింది. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఈస్ taking C as a center and O dash is the radius, draw the semicircle. And symmetrical draw చేస్తాను. Next, draw perpendicular from point A on x-axis, that is line AG. So ఇక్కడ నుంచి perpendicular line draw చేస్తున్నాను. This is called as G and this one is F. Okay, FG is denoted as a fixed loss. Okay, FG is denoted as a fixed loss. Next, corresponding. Separate starter copper loss and rotor copper loss. సో స్టార్టర్ కాపర్ లాస్ రోటర్ కాపర్ లాస్ వాల్యూ కావాలంటే మనకి రేషియో కావాలి. సో రేషియో ఎలా వస్తుందంటే మీకు జనరల్ గా చూడండి, ఇక్కడ ఏఎఫ్ అనేది మనకి టోటల్ లాసెస్. సో ఏఎఫ్ లాసెస్ అంటే అట్ స్టాండ్ స్టిల్ కండిషన్ లో ఏఎఫ్ అనేది మనకి ఈక్వల్ గా ఉంటాయి. రోటర్ కాపర్ లాస్ ఈక్వల్ టు స్టార్టర్ కాపర్. సో ఈ రెంట్లో ఏం చేస్తాం, సమ్ ఏదో ఒక పాయింట్ టోటల్ వాల్యూ మెజర్ చేసుకుని ఈ పాయింట్ ని పేస్ట్ చేసుకుంటాం. ఇది ఈ. సో ఏఈ బై ఈఎఫ్ ఈస్ కాల్డ్ యాజ్ మనకి లాసెస్ రేషియో. ఓకే, సో పాయింట్ తీసుకుంటాం. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ rotor copper loss. Okay, this is called as rotor copper loss and this one is starter copper loss. Okay, and join line O dash to E. This O dash to E is called as torque line. Okay, this one is torque line. Next, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అంటే పవర్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. వై, బికాస్ నేను ఇందాక మనం కరెంట్ స్కేల్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఇప్పుడు పవర్ స్కేల్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు ఏజీ మెజర్ చేసుకుంటాం, ఏ నుంచి జీ కి మెజర్ చేసుకుంటాం. సో ఆల్రెడీ డబ్ల్యూఎస్ఎన్ అని విత్ రెస్పెక్ట్ టు నార్మల్ వోల్టేజ్ తో మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాని ఫార్ములా ఏంటంటే డబ్ల్యూఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూఎస్సీ ఇంటూ వి నాట్ బై విఎస్సీ ఇంటూ హోల్ స్క్వేర్. సో ఈ వాల్యూ వచ్చిన దాన్ని మనం ఏం చేయాలి, ఏజీతో మెజర్ చేసుకుంటే మనకు వాల్యూ వస్తుంది. దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటీమీటర్స్ లో మనం మెజర్ చేసుకోవాలి. ఓకే, సో పవర్ స్క్వేర్ ఏమవుతుంది, డబ్ల్యూఎస్ఎన్ బై ఏజీ వాల్యూ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్స్ పర్ సెంటీమీటర్స్ లో వచ్చేస్తుంది. సో నెక్స్ట్, క్యాలిక్యులేట్ ఫుల్ లోడ్ అవుట్పుట్ పవర్. సో ఫుల్ లోడ్ అవుట్పుట్ పవర్ కావాలంటే హెచ్పి ఇంటూ 746. మనకి కంపల్సరీ వాడు ఎంతో కొంత హెచ్పి అనేది వాల్యూ మెన్షన్ చేస్తాడు. సో హెచ్పి వాల్యూ అంటే ఇక్కడ జనరల్ గా మనకి 1 హెచ్పి ఈజ్ ఈక్వల్ టు 746 వాట్స్. సో హెచ్పి ఇంటూ 746 సమ్ వాల్యూ వస్తుంది. నేను దాన్ని ఎలా మెన్షన్ చేస్తున్నానంటే ఏ నుంచి డబ్ల్యూ కి సమ్ ఎంతో కొంత లెంత్ తీసుకుని మెజర్ చేస్తున్నాను. సో అది ఎలా మెజర్ చేయాలో చూడండి. ఫస్ట్, ఎక్స్టెండ్ ద లైన్ ఏజీ వర్టికల్లీ అప్వర్డ్ ఆఫ్ లైన్ లెంత్ ఏడబ్ల్యూ. సో ఏడబ్ల్యూ ఎలా వస్తుంది ఇప్పుడు మనకి, మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, కన్వర్ట్ దిస్ ఫుల్ లోడ్ అవుట్పుట్ లెంత్ ఇన్ సెంటీమీటర్స్. సెంటీమీటర్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏది ఫుల్ లోడ్ లెంత్ అవుట్పుట్ ఉంది కదా దీన్ని. సో ఫుల్ లోడ్ అవుట్పుట్ సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ వాట్స్ లో వచ్చింది బై పవర్ స్క్వేర్. పవర్ స్క్వేర్ ఆల్రెడీ ఇక్కడ ఉంటుంది. సో పవర్ స్క్వేర్ వాల్యూని ఇక్కడ మనం నోట్ చేసుకుంటాం. నెక్స్ట్, సో ఇప్పుడు ఏడబ్ల్యూని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. నేను ఏం చేస్తున్నాను, వర్టికల్ గా దాన్ని డ్రా చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇది ఏదైతే అవుట్పుట్ లైన్ ఉందో దానికి ప్యారల్ గా డ్రా చేసుకోవాలి. ఓకే, సో చూడండి, డ్రా ప్యారల్ లైన్ టు ద అవుట్పుట్ లైన్ విచ్ ఈస్ పాసెస్ ఫ్రమ్ పాయింట్ డబ్ల్యూ. సో ప్యారల్ లైన్ గా డ్రా చేశాను. అది మనకి సెమీ సర్కిల్ ఎక్కడ ఒక చోట టచ్ అవుతుంది, ఈ పాయింట్ టచ్ అవుతుంది. ఓకే, సో ద ఇంటర్సెక్ట్ పాయింట్ ఆఫ్ ఏ ప్యారల్ లైన్ నియరెస్ట్ టు ది ఆరిజిన్. మనకి ఆరిజిన్ కి ఫుల్ లోడ్ పాయింట్ ఆఫ్ మోటార్. సో ఎక్కడ ఒక పాయింట్ టచ్ అవుతుంది, దాన్ని ఎల్ అనుకుంటున్నాను. ఈ ఎల్ ని నేను ఓని ఓకే జాయిన్ చేశాను. సో దిస్ ఈస్ ఓఎల్. నెక్స్ట్, ఓఎల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ఇంకేమొస్తుందంటే, డ్రా పర్పెండిక్యులర్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఫ్రమ్ లైన్ ఎల్. సో ఎల్ నుంచి మనకి పర్పెండిక్యులర్ గా ఎక్స్ యాక్సిస్ మీదకి నేను లైన్ డ్రా చేశాను. ఓకే, ఎల్ నుంచి పర్పెండిక్యులర్ గా ఎక్సెస్ కి లైన్ డ్రా చేశాను. సో దిస్ ఈస్ ఎల్ అండ్ హియర్ ఓఎల్ రిప్రజెంట్స్ ద ఫుల్ లోడ్ కరెంట్. సో ఓఎల్ ఇక్కడ ఏదైతే ఓఎల్ ఉందో అది ఫుల్ లోడ్ కరెంట్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఎక్స్ యాక్సిస్ నుంచి లైన్ నుంచి డౌన్వర్డ్ డ్రా చేసాం కదా. సో ఆ డౌన్వర్డ్ డ్రా చేసిన దానికి ఈచ్ వన్ కి ఒక్కొక్క నేమ్ రిప్రజెంట్ చేస్తాము. సో మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఈ అవుట్పుట్ లైన్ ని పి అనుకుంటున్నాను, టార్క్ లైన్ టచ్ చేస్తే దాన్ని క్యూ అనుకుంటున్నాను, లాస్ట్ లైన్ టచ్ చేస్తే దాన్ని ఆర్ అనుకున్నాను. పిక్యూఆర్. ఫైనల్ గా లాస్ట్ మనకి ఏదైతే ఎక్స్ యాక్సిస్ ఉంటుందో దాన్ని కే అనుకున్నాను. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు ఫైనల్ గా మనం ఏవైతే మనకి కావాలో ఆ వాల్యూస్ అన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో చూడండి, మనకి టోటల్ మోటార్ ఇన్పుట్ పవర్ కావాలంటే ఎల్కే ఇంటూ పవర్ స్కేల్ వాట్, ఎల్కే.
సో ఎల్కే కావాలంటే ఏమొస్తుంది, మనకు టోటల్ ఇన్పుట్ పవర్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఫిక్స్డ్ లాస్ కావాలంటే ఆర్కే, ఫిక్స్డ్ లాస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్కే. సో ఇక్కడ నుంచి ఇక్కడికి, ఎందుకంటే ఎఫ్జీ అన్న ఆర్కే అన్న ఒకటే కదా, సో ఆర్కే ఇంటూ పవర్ స్క్వేర్. అట్ ద సేమ్ టైం స్టార్టర్ కాపర్ లాస్ ఆర్క్యూ ఇంటూ పవర్ స్క్వేర్, ఆర్క్యూ ఇంటూ పవర్ స్క్వేర్. సో ఆటోమేటికల్లీ రోటర్ అవుట్పుట్, రోటర్ ఇన్పుట్, స్లిప్ ఈజ్ నథింగ్ బట్ PQ by LQ, PQ by LQ. సో దట్ ఈస్ నథింగ్ బట్ స్లిప్ వస్తుంది. సో మనకు పవర్ ఫ్యాక్టర్ కావాలంటే LK by OL, LK by OL. సో దట్ ఈస్ ద పవర్ ఫ్యాక్టర్. స్టార్టింగ్ టార్క్. సో ఫైనల్ గా నేను డ్రా చేసింది డయాగ్రామ్ అయితే ఇదేనమ్మా. సో దీని నుంచి మాక్సిమం అవుట్పుట్ పవర్ వస్తుంది. సో మాక్సిమం అవుట్పుట్ అంటే HI. ఇది ఎలా వస్తుందంటే, ఇది ఏదైతే అవుట్పుట్ లైన్ ఉందో దానికి నేను ప్యారల్ గా స్కేల్ తీసుకుని డ్రా చేస్తాను ఒక లైన్. అది ఏమవుతుందంటే సెమీ సర్కిల్ టచ్ చేస్తుంది. ఆ టచ్ చేసిన లైన్ ని డౌన్వర్డ్ అనేది నేను లైన్ కి డ్రా చేస్తాను. దేని మీదకి, అవుట్పుట్ లైన్ మీదకి. సో దాన్ని కంబైన్ చేస్తే HI వస్తుంది. దాన్ని మాక్సిమం అవుట్పుట్ అంటారు. అట్ ద సేమ్ టైం టార్క్ లైన్ తీసుకోండి. టార్క్ లైన్ కూడా సేమ్ స్కేల్ ప్యారల్ గా డ్రా చేసుకుంటూ ఒక టాంజెంట్ డ్రా చేయండి. ఆ టాంజెంట్ ఎక్కడైతే టచ్ అవుతుందో, ఇక్కడ టచ్ అయింది నాకు, ఇక్కడ నుంచి నేను డౌన్వర్డ్ డ్రా చేసుకున్నాను. US అయింది. ఆ ఏదైతే టార్క్ లైన్ కే టచ్ అవ్వాలి. US అనేది ఏంటవుతుందంటే మాక్సిమం టార్క్ లైన్ అవుతుంది. స్టార్టింగ్ టార్క్ అంటే మీకు తెలిసిందే, రోటర్ కాపర్ లాస్ ఎట్ స్టాండ్ స్టిల్ అంటే AE అమ్మా, ఇక్కడ BE కాదు, AE ఇస్ ద రోటర్ కాపర్ లాసెస్. స్లిప్ అట్ మాక్సిమం టార్క్ అంటే ఏమవుతుంది, TS by US, TS by US. సో దిస్ ఈస్ ద మాక్సిమం టార్క్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అవుట్పుట్ లైన్, టార్క్ లైన్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ప్యారల్ గా లైన్ డ్రా చేస్తే అవుట్పుట్ లైన్ కి ఇది మాక్సిమం అవుట్పుట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం టార్క్ కి ప్యారల్ గా డ్రా చేసుకుంటే, డౌన్వర్డ్ డ్రా చేస్తే టార్క్ కి ఇది మాక్సిమం టార్క్ అవుతుంది. సో దీస్ ఆర్ ది మాక్సిమం అవుట్పుట్ లైన్లు, మాక్సిమం ఇన్పుట్ లైన్, అవుట్పుట్ లైన్, టార్క్ లైన్, రోటర్ కాపర్ లాస్, స్టార్టర్ కాపర్ లాస్, ఫిక్స్డ్ లాస్, సో స్లిప్ at maximum. So these values are achieved by the circle diagram. Thank you.